పవన్ కళ్యాణ్ పై కేంద్ర బీజేపీకి ఎందుకంత నమ్మకం? ఎందుకు పవన్ కు బీజేపీ పెద్దలు ఇంత వెయిట్ ఇస్తున్నారు? మహారాష్ట్ర ఎన్నికల ప్రచార బరిలో సైతం పవన్ దిగబోతున్నారా? ఇప్పటివరకు పవన్ ను సౌత్ ఇండియా వరకు ప్రమోట్ చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉందన్న వాదనలు వినిపించేవి. అయితే ఇప్పుడు మహారాష్ట్ర పరిణామాలతో పవన్ ను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయాలని కేంద్ర బీజేపీ కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తోందా? పవన్ కళ్యాణ్ కు దేశ స్థాయిలో కేంద్ర బీజేపీ ప్రాధాన్యత ఇస్తోందా? పవన్ సనాతనవాదిగా ప్రొజెక్ట్ అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆయన ప్రభావం ఉండేలా కేంద్ర బీజేపీ వ్యూహం పన్నిందా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ వేస్తున్న అడుగులు చూస్తుంటే అది నిజమే అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం సౌత్ ఇండియా వరకు మాత్రమే పవన్ కళ్యాణ్ ను బీజేపీ ప్రొజెక్ట్ చేస్తుందని భావిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాదు పవన్ కళ్యాణ్ ను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రొజెక్ట్ చేయాలని కేంద్ర బీజేపీ డిసైడ్ అయినట్లు తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తిరుమలలో లడ్డూ విషయంలో తీవ్రంగా రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష సైతం చేశారు. ఆ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీంతో పవన్ కళ్యాణ్ హిందూయిజం, అదేవిధంగా సనాతన ధర్మం పట్ల ఆయనకున్న భక్తి శ్రద్ధలు, సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే ఆకాంక్ష ఇవన్నీ దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను ఆకర్షించాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ స్వతహాగా సినిమా యాక్టర్ కాబట్టి ఆయనకు ఆల్రెడీ దేశ స్థాయిలో పాపులారిటీ ఉంది. అయితే రాజకీయంగా ఆ ప్రభావం ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బలంగా ఉన్నప్పటికీ పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు లాంటి సౌత్ ఇండియన్ స్టేట్స్లో పవన్ ప్రభావం కొంతమేర ఉన్నమాట వాస్తవం. అయితే ఒక సినిమా యాక్టర్గా నార్త్లో పవన్కు అభిమానులు ఉన్న రాజకీయ నాయకుడి పాత్రలో పవన్ ను ప్రొజెక్ట్ చేస్తే ఆ ఎఫెక్ట్ మరింతగా పెరుగుతుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. దానిని ఆచరణలో పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పవన్ కళ్యాణ్ ను నేరుగా బరిలోకి దింపి ఆయనతో ఎన్నికల ప్రచారం చేయించాలి అనేది కేంద్ర బీజేపీ పెద్దల వ్యూహంగా తెలుస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి పవన్ కళ్యాణ్లో సనాతన ధర్మం పట్ల గౌరవం, ఆచార సంప్రదాయాలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కాదు. ఎప్పటినుంచో హిందూ ధర్మ ఆచారాల పట్ల ఆయన నిబద్ధత, పాటిస్తున్న ఆచార వ్యవహారాలు ప్రజలందరికీ తెలిసినవే. ముఖ్యంగా ప్రతి సంవత్సరం వారాహి అమ్మవారి దీక్ష చేస్తారు పవన్. అయితే ఇవన్నీ అనేక సంవత్సరాలుగా ప్రజలకు తెలిసినవే. అయితే తిరుమల లడ్డూ, కల్తీ నెయ్యి వ్యవహారంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్ష, ఆపై నిర్వహించిన వారాహి యాత్ర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఎన్డీఏకు మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ సేవలను దేశస్థాయిలో వాడుకోవాలి అని కేంద్ర బీజేపీకి ఎప్పటినుంచో ఉంది. అయితే అందుకు సరైన సమయం, సందర్భం ఇప్పటి వరకు రాలేదు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో పవన్ తీసుకున్న చర్యలు, చేపట్టిన దీక్ష ఆయనకు దేశస్థాయిలో హిందూయిజానికి ఐకాన్ అనే గుర్తింపును తీసుకుని వచ్చాయి. ఇప్పుడు దేశస్థాయిలో పవన్ ను ప్రొజెక్ట్ చేసి ఎన్డీఏలో మరో బలమైన నాయకుడిని తయారు చేయాలన్న ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరుగుతోంది. గత శాసనసభ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఎదిగారు. మోదీ సైతం పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ప్రేమ పెంచుకున్నారు. ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ కు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో పవన్ దేశ రాజకీయాలను శాసించనున్నారా అన్న చర్చ సైతం రాజకీయ వర్గాల్లో ఉంది.
జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్. సామాన్యుడు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించిన నాయకుడు. స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలని 10 ఏళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అవమానాలు భరించి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశమంతా వ్యాపిస్తోంది. ఎన్డీఏ కూటమి ఏ రాష్ట్రంలో అధికారం చేపట్టినా సీఎం ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందుతోంది. తగిన గౌరవం ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. బీజేపీకి ఒక నమ్మకమైన భాగస్వామిగా మారారు. బీజేపీ పెద్దలు వద్దన్నా టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ కృషి ఎనలేనిది. దీంతో ఏపీలో వైసీపీ మట్టి కరిచింది. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడంతో పవన్ కళ్యాణ్ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మోదీ మూడోసారి ప్రధాని కాగలిగింది పవన్ ఏర్పరిచిన పొత్తు వల్లే అని దేశం అంతా గుర్తించింది. ఉత్తర భారతదేశంలో బీజేపీ కొంత తడబడ్డా ఏపీలో మాత్రం కూటమి సంచలన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ తెలంగాణ మీద పడింది. దీంతో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ పరిణామాలతో పవన్ కళ్యాణ్పై ప్రధాని మోదీ ఎనలేని అభిమానం చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ను తన చిన్న తమ్ముడిగా భావిస్తున్నారు మోదీ. దీంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా త్వరగా ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్పై ఇంతగా బీజేపీ ప్రేమ చూపించడం వెనుక మర్మమేంటనే ప్రశ్నలు వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఇటీవల ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈ విషయంలో గత వైసీపీ ప్రభుత్వంపైనే అందరి వేళ్లు చూపాయి. ఈ సందర్భంగా ఎవరో చేసిన పాపానికి తాను ప్రాయశ్చిత్తం చేస్తానని వారం రోజుల పాటు వారాహి దీక్ష చేశారు పవన్. కాలినడకన తన కుమార్తెలతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని హెచ్చరించారు. దీంతో సనాతన ధర్మానికి మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్న బీజేపీకి మరింత దగ్గరయ్యారు. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్కు అభిమానులు ఏర్పడ్డారు. తమిళనాడులో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు పూజలు కూడా చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మరో బాల్ ఠాక్రే మాదిరి క్రేజ్ వచ్చింది. దేశంలో ఎక్కడికి వెళ్లినా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది. సనాతనవాదులకు పెద్ద ఫ్యాన్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఒకవైపు పవన్ కళ్యాణ్ సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతాయి. ఒక నటుడిగా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్కు అభిమానులు ఉన్నారు. ఇప్పుడు సనాతన ధర్మం కోసం నడుం బిగించడంతో ఉత్తర భారతదేశంలో కూడా పవన్ కళ్యాణ్కు అభిమాన గణం ఏర్పడింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ను బాగా వాడుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించనుంది. ఇప్పటి వరకు ఏ పార్టీకి ఇవ్వనంత ప్రాధాన్యత పవన్ కళ్యాణ్కు ఇస్తుంది బీజేపీ. ఒక చిన్న పార్టీ అధినేతకు ఇంత ప్రాధాన్యత ఏంటని రాజకీయ వర్గాల్లో కూడా చర్చించుకుంటున్నారు. రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సేవలు బీజేపీ పూర్తి స్థాయిలో వినియోగించుకోనుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మానికి చిహ్నంగా మారిపోయారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. అన్ని కులమతాలను గౌరవించే జనసేనాని ఎవరికి అన్యాయం జరిగినా, ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నిస్తూ ఉంటారు. నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉండే పవన్ ఏటా మాల ధారణతో పాటుగా దీక్షలు సైతం చేపడుతూ ఉంటారు. ముఖ్యంగా వారాహి అమ్మవారి దీక్ష పవన్ చేపడుతున్నారని బయటకు తెలిసినప్పటి నుంచి ఎంతో మంది వారాహి దీక్షను తీసుకుంటూ ఉండటం చూస్తూనే ఉన్నాం. ఇంతలా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న పవన్ కళ్యాణ్ను జాతీయ స్థాయిలో బలపరుచుకోవాలనుకోవటం వెనుక బీజేపీ వ్యూహం ఏంటి? ఎందుకు సొంత పార్టీ వారి కంటే కూడా మిత్రపక్షమైన పవన్ను ఇంతలా నమ్ముతోంది బీజేపీ? ఈ విషయాలని షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం.
భారతదేశంలో హిందూ ధర్మ పరిరక్షణ అనగానే మొదట బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ వంటి సంస్థలు గుర్తుకొస్తాయి. అయితే పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్, బీజేపీలను మరిపిస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మ వ్యాప్తి కోసం ఆయన చేస్తున్న దీక్షలు, పూజలు ఇప్పటికీ పలువురిలో చర్చకు దారితీశాయి. తాను సనాతన ధర్మాన్ని నమ్ముతానని, ఎవరికైనా దేవుడంటే భయము, భక్తి ఉండాలని, అప్పుడే సమాజం బాగుంటుందనే మాటలు పవన్ కళ్యాణ్ నుంచి చాలాసార్లే వచ్చాయి. నిజానికి బీజేపీ హిందూ భావజాలానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటుంది. ఆ సిద్ధాంతాల మీదే ఆ పార్టీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్న వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ముందు వరుసలోనికి వచ్చారు. తిరుపతి వారాహి సభతో దేశవ్యాప్తంగా సనాతనవాదులకు ఆశాదీపంగా మారారు. మొత్తంగా ధర్మ పరిరక్షణ బాధ్యతలు పవన్ తీసుకున్నారా అనే చర్చ జరుగుతున్న సమయంలోనే బీజేపీ ఆయనను దేశ స్థాయిలో ప్రమోట్ చేస్తూ ఉండటం సర్వత్రా చర్చనీయాంశం అవుతోన్న అంశం. జనసేన ఒక ప్రాంతీయ పార్టీ. 10 ఏళ్ల క్రితం పెట్టిన ఆ పార్టీకి 2024లో అపూర్వ విజయం దక్కింది. పొత్తులో తీసుకున్న 21 సీట్లను గెలుచుకుని బలమైన ప్రాంతీయ పార్టీగా ఏపీలో కుదురుకుంది. దాని ఫలితంగా ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా లభించింది. అంతేకాదు విశేషమైన అధికారం కూడా దక్కింది. దానిని చూసిన మీదటనే వైసీపీ నుంచి కూడా చేరికలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. అలా తన పార్టీని ఏపీలో బలోపేతం చేసుకుని 2029 నాటికి జనసేనను ఏపీలో గట్టిగా నిలబెట్టాలని పవన్ సంకల్పంతో ఉన్నారు అని అంటున్నారు. అయితే ఈ తరుణంలో సడన్ గా పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో మారుమ్రోగారు. తిరుమల శ్రీవారి లడ్డూ ఇష్యూని చంద్రబాబు లేవనెత్తినా దానివల్ల పొలిటికల్ గా దూకుడు చేసి జాతీయ మీడియాలో నానింది మాత్రం పవన్ కళ్యాణే. ఆయన సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు, అలాగే సనాతన ధర్మం పేరిట ఆయన చేసిన గర్జన, ఇవన్నీ కూడా పవన్ ని జాతీయ స్థాయిలో వేరే పొలిటికల్ లుక్ లో నిలబెట్టాయి. నిజానికి హిందుత్వం అన్నది బీజేపీకి ఉన్న పేటెంట్ రైట్. ఆ వైపు మిగిలిన పార్టీలు చూడవు, రైట్ చేయవు. ఇప్పుడు అదే బాటలో పవన్ పయనిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. ఆయన వెనుక బీజేపీ వారు ఉన్నారా అన్నది ప్రత్యర్థుల అనుమానమైతే కావచ్చు. కానీ పవన్లో ఒక్కసారి కనిపించిన ఈ ఫైర్ ని మాత్రం ఆరిపోనీయకుండా దానితోనే కొత్త రాజకీయ కాంతులు చూసుకుంటూ ఆ వెలుగులో తన రాజకీయ లక్ష్యాలను పండించుకోవాలని బీజేపీ తప్పకుండా చూస్తుంది అని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే రాజకీయ పరిణామాలు రానున్న రోజులలో ఏ మలుపులు తిరుగుతాయన్నది వేచి చూడాల్సిందే అని అంటున్నారు. బీజేపీ హిందుత్వ సిద్ధాంతాలకు పవన్ చెప్పిన సనాతన ధర్మానికి మధ్య మంచి లింక్ ఉండడంతో పవన్ సేవలను వినియోగించుకునేందుకు బీజేపీ పక్కా ప్లాన్తోనే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కూడా కారణముంది. మహారాష్ట్రలో పెద్ద యుద్ధమే జరగనుంది. ఇక్కడ బీజేపీ పుంజుకుని అధికారం దక్కించుకోకపోతే 2022లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, తర్వాత జరిగిన సమీకరణాలు వంటి విషయంలో బీజేపీ అభాసు పాలయ్యే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ గెలుపును కమలనాథులు సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని షిండే, శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే షిండే, శివసేన, అజిత్, ఎన్సీపీ రెండూ కూడా చీలిక పార్టీలు. ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీల నుంచి విడిపోయి విడివిడిగా పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వీటి మనుగడ కూడా ఎన్నికలపైనే ఆధారపడి ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు దక్కాయి. ఇప్పుడు ఈ సంఖ్యను 150కి చేర్చడంతో పాటు మరోసారి కూటమి ప్రభుత్వం కొలువుదీరాలనే సంకల్పంతో ఉన్నారు. దీంతో పవన్ వంటి వారిని రంగంలోకి దింపి హిందూ సెంటిమెంట్ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రచార బాధ్యతల్లో పవన్కు కీలక భాగస్వామ్యం కల్పించాలన్నది కమలనాథుల ఆలోచన. నేరుగా ఎన్నికల ప్రచార బరిలోకి పవన్ను దించనున్నట్లు తెలుస్తోంది.
బీజేపీకి ఎన్డీఏలో ఎందరో మిత్రులు ఉన్నారు. కానీ బీజేపీ ఫిలాసఫీకి మద్దతుగా నిలిచే పార్టీలైతే లేవు. గతంలో శివసేన ఉండేది, కానీ ఆ పార్టీ గత 5 ఏళ్లుగా బీజేపీకి ఎదురు నిలిచి ఇండియా కూటమిలో ఉంటోంది. ఇప్పుడు శివసేన ప్లేస్ ని జనసేన భర్తీ చేస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది. నవంబర్ 20న జరిగే మహా ఎన్నికలకు పెద్ద సమయం కూడా లేదు. దాంతో భారీ ఎత్తున ప్రచారం చేపట్టడానికి బీజేపీ మోదీ టీంని తయారు చేశారు అని అంటున్నారు. అందులో ఉద్దండులు అయిన బీజేపీ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కీలక నేతలు ఎంతో మంది ఉన్నారు. ఇక ఎన్డీఏ మిత్రుల విషయానికొస్తే జనసేన అధినేత పవన్ ని కూడా తమ టీంలోకి తీసుకున్నారు అని అంటున్నారు. పవన్ కి ఉన్న సినీ గ్లామర్ తో పాటు ఆయన సనాతనవాదిగా మారిన తర్వాత అగ్రెసివ్ మోడ్లో ఇస్తున్న స్పీచ్లతో ఈసారి ఉత్తరాది ఊగిపోతుందని కూడా లెక్క వేస్తున్నారు. దాంతో పవన్ ని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి దింపుతున్నారు అని అంటున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద వ్యాఖ్యలతో ఆయన ఒక్కసారిగా నేషనల్ ఫిగర్ గా మారిపోయారు. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు విషయంలో కూడా జాతీయ స్థాయిలో బిగ్ డిబేట్లు సాగాయి. దాంతో పవన్ కి ఉత్తరాదిన ఆదరణ వేరే లెవెల్లో ఉంటుందని అంతా ఊహిస్తున్నారు. పవన్ కనుక మహా ఎన్నికల సమరంలో దూకితే అది జనసేనకు బీజేపీకి మధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంచుతుందని అంటున్నారు. రానున్న రోజుల్లో ఏపీతో పాటు దేశంలో జరిగే అనేక రాజకీయ మార్పులకు కూడా దారి తీస్తుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ కి బీజేపీ కేంద్ర నాయకత్వం పెద్దపీట వేస్తోందని, ఆయనను అత్యంత నమ్మకమైన మిత్రుడిగా చూస్తోందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అంటే బీజేపీ పెద్దలకు ఇంత ఇష్టం కలగడానికి కారణం లేకపోలేదు. సహజంగా ఏ మిత్రపక్షమైనా సరే సీట్ల కోసం పేచీలు, కోట్లాటలు, రాద్ధాంతాలు, సాగదీతలు చేస్తూ ఉంటాయి. తమకే మరిన్ని సీట్లు కావాలని పట్టుబడుతూ ఉంటాయి. రాజకీయాల్లో ఇటువంటివి సహజంగా జరిగేవే. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీలో బీజేపీ కోసం సీట్లు త్యాగం చేశారు. బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లలో పోటీ చేసేందుకు పవన్ కళ్యాణే కారణం. అదేవిధంగా తొలుత పవన్ తీసుకున్న 24 సీట్లలో కూడా 3 సీట్లు బీజేపీకి త్యాగం చేశారు. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టిలో పవన్ నమ్మకస్తుడిగా, రియల్ హీరోగా, మిత్రధర్మం కోసం నిలబడే నాయకుడిగా కనిపించాడు. సహజంగా ఎన్డీఏ పక్షంలోని ఆయా రాష్ట్రాల్లో పొత్తులో ఉన్న పార్టీలు తమకే ఎక్కువ సీట్లు కావాలని పట్టుబట్టడం చూస్తూ ఉన్నాం. కానీ పవన్ మాత్రం మిత్రపక్షం కోసం త్యాగానికి సిద్ధపడడం బీజేపీ పెద్దలను సైతం కదిలించింది. పవన్ లాంటి నమ్మకస్తుడితో, మిత్రధర్మం పాటించే నాయకుడితో కలిసి కడవరకు ప్రయాణం చేయాలనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్ కళ్యాణ్ కు పెద్దపీట వేస్తున్నారని, దేశవ్యాప్తంగా ఆయన ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు. పొత్తులతో ప్రయాణాలు సాగించాలి అనుకునే పార్టీలు నమ్మకమైన మిత్రుల కోసం పరితపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నమ్మకమైన మిత్రులు లేకపోతే కొన్ని చోట్ల ప్రభుత్వాలే కుప్పకూలిపోతూ ఉంటాయి. పవన్ లాంటి నమ్మకస్తుడు, నిజాయితీపరుడు, తమ కోసం సీట్లు సైతం త్యాగం చేసిన మిత్రుడు, మిత్ర ధర్మాన్ని నెత్తిన పెట్టుకునే నాయకుడైన పవన్తో కడవరకు ప్రయాణం సాగించాలి అనేదే బీజేపీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. అందుకే దేశ స్థాయిలో సేనానిని ఫోకస్ చేసేందుకు బీజేపీ పెద్దలు ఉవ్విళ్ళూరుతున్నారట. మరి మహారాష్ట్ర ఎన్నికలతో తొలి అడుగు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొంటారా? ప్రచారంలో ఎవరిని టార్గెట్ చేస్తారు? ఈ విషయాలన్నీ అతి త్వరలోనే తేలబోతున్నాయి.